వృషభ రాశి వారికి తెలుగు ఉగాది ప్రారంభమైన తర్వాత మొదటి అమావాస్య సందర్భంగా ఏడాది తర్వాత రవి భగవానుడు శుక్రుడితో కలిపి వ్యయంలో సంచారం చేయగా వచ్చినటువంటి కాల సందర్భంలో ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా అసమానతత్వంగా ఉన్నప్పుడు ఎలాంటి విధిని పాటించడం వల్ల వృషభ రాశి వారికి ఉండబడిన అష్ట కష్టాలన్నీ కూడా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడము ఇది ఒక రకమైన యోగదాయకము. అర్ధాష్టమ కేతు అంటే వృషభ రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అయితే చాలా స్లోగా ఉంటారు, లేక అతి వేగంగా వెళ్తూ ఉంటారు. ఈ కేతు యొక్క పరిస్థితి అనుకూలంగా లేని కారణం చేత అంటే అసలే ఇది వేసవికాలం అవ్వడం, విందులని వినోదాలని విహారయాత్రలని చెప్పి నదిలో దూకడాలు, దూరవాయు జల ప్రయాణాలలో ప్రమాదాలు, మృత్యు అపమృత్యు దోషాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా వీరికి ఏడాది తర్వాత వ్యయంలో రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు ఉన్నాడు కనుక ఆన్లైన్ గేములని, అనేక రకాల జూదమని, వ్యసనాలకు గురయ్యారా మీరు ఇబ్బంది పడడమే కాకుండా మీ కుటుంబంలో ఉండబడిన వారందరినీ కూడా తీసుకొచ్చి రోడ్డు పాలు చేసి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలకు పొంచి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, శ్రీరామరక్షక ఉండగలగాలి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో కాళ్ళ భైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, దానము అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.